నమస్కారం. శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి శాకాహారం ఎందుకు తినాలి, మాంసాహారం ఎందుకు తినకూడదు, శాకాహారం తినడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, మరి శాకాహార ర్యాలీలు చేయడం వల్ల మరి సమాజానికి వచ్చే లాభాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం ప్రతి ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం. మరి ఇవాళ ఈ విషయాల్ని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి గారు. సో రాజేశ్వరి గారిని అడిగి శాకాహారం గురించి మరి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. వెల్కమ్ టు ద షో. మేడం, మన పిఎస్ఎస్ఎం మూమెంట్కి మొట్టమొదటి పాయింట్ శాకాహారం. సో ఈ శాకాహారిగా మనం ఎందుకు ఉండాలంటారు? మన రోగాలు తగ్గించుకోవాలంటే శాకాహారిగా ఉండాలి. మాంసాహారం తింటే అన్ని రోగాలే వస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా నేను 1 year అవుతుంది మానేసి. కానీ అప్పటి నుంచి హెల్త్ బాగుంటుంది, చాలా హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు నేను శాకాహారిగా మారటానికి కారణం కూడా కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు. అప్పటి నుంచి శాకాహారిగా మారితే ఏమన్నా తేడా వస్తుందేమని చెప్పి శాకాహారిగా మారాను. ధ్యానంలోకి రాలేదు అప్పటికి కూడా. రాకుండానే మానేసిన తర్వాత మళ్ళీ పత్రిజీ గారిని యూట్యూబ్లో చూసి ధ్యానం దగ్గరికి వచ్చాను. రోగాలు అవి తగ్గుతాయి అని చెప్పి చూశాను. చూస్తే ఇట్లా అవుతుందా అని చెప్పి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తుంటే అన్నీ నాకు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. చాలా తగ్గిపోయినాయి. ఒకరోజు మా హెల్త్ కొంచెం బాగుంది అనుకుంటే 4 రోజులు మళ్ళీ బాగుండదు అసలు. అట్లా నేను శాకాహారిగా మారి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తుంటే కూడా హెల్త్ బాగుంటుందండి. హెల్త్ చాలా బాగుంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా, ర్యాలీకి కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదండి ఇంతవరకు. ఇప్పుడు ర్యాలీకి వెళ్దామని అనుకుంటున్నాను. అయితే ఇంకా నాకు అంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా నాకు చెయ్యి ఇట్లా లేసేది కాదు, ఇట్లా పైకి లేకూడదు, ఇట్లా వాసి మొత్తం ఇదైపోయింది. అప్పుడు యూట్యూబ్లో పత్రిజీ గారిని చూసి ఇట్లా ఇవన్నీ తగ్గుతాయి అని చెప్తున్నారు కదా అని చెప్పి నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసిన తర్వాత నా చెయ్యి బాగైందండి, మంచిగా అయిపోయింది. అంతకుముందు ఇట్లా వచ్చేది కాదు, ఇలా వెళ్ళిపోయేది కాదు. అట్లా శాకాహారిగా మారి ఇట్లా ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం చేస్తున్నాను. రోజు 1 గంట ధ్యానం చేస్తాను. పొద్దున 1 గంట, తెల్లవారుజాము చేస్తాను. సాయంత్రం పడుకునేటప్పుడు 1 గంట చేస్తాను. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. అంటే మాంసాహారం తీసుకుంటే కనుక మరి హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. శాకాహారం తీసుకుంటే కనుక హెల్త్ మెరుగుపడుతుంది. ఎస్. మరి చాలా మంది ఈ దేవీ దేవతల పేరు చెప్పి చాలా మంది ఈ గుళ్ళో వాటిలో కూడా ఈ ఎన్నో జంతుజాలాన్ని బలి ఇచ్చేస్తూ ఉంటారు. మరి అమ్మవారికేమో మేము మంచి చేస్తున్నాం, అమ్మవారి పేరు చెప్పి తింటున్నారండి. మరి ఎంతవరకు సబబు అంటారు? చేయకూడదండి అట్లా. అమ్మవారి పేరు చెప్పి తినడం తప్ప ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు అంతే. దానిలో ఏమీ లేదు అసలు. అంటే ఇప్పుడు చాలా మంది, నేను కూడా చాలా మందికి చెప్తున్నాను, నేను ధ్యానంలోకి వచ్చి కూడా చాలా మందికి చెప్తున్నాను. చెప్తుంటే చాలా వరకు ఇప్పుడు చాలా మంది మారారు కూడా. నేను మామూలుగానే చెప్తున్నాను, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కనుక చెప్తూనే ఉన్నాను. అందరూ మారుతున్నారండి. ధ్యానం సెంటర్ దగ్గరికి కూడా తీసుకొస్తున్నాను వేరే వాళ్ళని కూడా. ఇట్లా కానీ అమ్మవారి దగ్గరికి కొయ్యొద్దు, జీవుల్ని చంపడం అవి చేయొద్దని నేను కోరుకుంటున్నాను అందరినీ కూడా. అంటే చాలామంది ఏంటంటే ఈ జంతుజాలాలను చంపేస్తుంటే మరి వీళ్ళు ఈ జంతుజాలాలు ఈ లైనేజ్ ఏదైతే ఉందో అవన్నీ అంతరించిపోతున్నాయి అన్నమాట. అంటే చాలా మటుకి ఈ సింహాలు ఇవన్నీ కూడా ఈ వరకు చాలా ఉండేవి, ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు బ్లూ వేల్స్ అలాంటి ఆ జాతివన్నీ కూడా అవన్నీ తగ్గిపోతున్నాయి అన్నమాట. సో మరి ఇలాంటి జంతుజాలాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మరి మనపైన మనందరి మీద ఉందండి. అందరి మీద ఉంది. అందరం కూడా సంరక్షించాలి. వాటిని ఏమి చేయకుండా ఆపాలండి. ఇప్పుడు చెట్లు అవి కూడా కొట్టేస్తున్నారు, అవి కూడా కొట్టద్దు. ఇప్పుడు ఒక విత్తనం నాటితే ఎన్ని సంవత్సరాలకు అది పెద్దగా అవుతుంది. కానీ ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాలకు పెద్దగా అవుతుందని ఇప్పుడే మొత్తం కొట్టేస్తున్నారు. కొట్టొద్దు, అట్లా కొట్టొద్దు. జంతుజాలను కూడా దేనిని కూడా హింస పెట్టద్దు. వాటికి కూడా ప్రాణం ఉంది, మనకున్నట్టే వాటికి ఉంది.
అలా అని చంపొద్దని నేను కోరుకుంటానండి. అంటే ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు, ఎప్పుడు దాకా అయితే ఈ భూమిపైన కబేలా ఖానాలు ఉంటాయో, అంటే కబేలా ఖానాలు అంటే ఈ జంతువులను తీసుకెళ్ళి చంపేసి ప్లేస్ కబేలా ఖానా అంటారు. ఈ కబేలా ఖానాలు ఉన్నంతసేపు ఈ భూమిపైన యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, మన మానవులు చచ్చిపోతూ ఉంటారు అనేసి అంటారు. సో మరి ఈ విషయంలో మీ ఒక భావనలు ఏమిటి? జంతుజాలాలని చంపొద్దండి, ఇప్పుడు అవి కూడా చేయకోకుండా ఆపాలండి. ధ్యాన జగత్ అని అంటే ఇప్పుడు శాకాహారులుగా మారాలి, ర్యాలీ చేయాలి, అందరికీ చెప్పాలి, అందరినీ మార్చాలండి. మారిస్తేనే ఏదైనా ఆగుతుంది, లేకపోతే ఆగదండి. అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం కూడా మనం జరుగుతుందేమో, కర్మాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మన జంతుజాలను చంపేస్తుంటే ఇక్కడ కూడా ఒకరినొకరు కొట్టుకొని వస్తున్నారు. అంటే ఒక దేశానికి ఇంకో దేశాన్ని పట్టలేదు, ఒక దేశం మీద ఇంకో దేశం వాళ్ళు బాంబులు వేసుకుంటున్నారు. అంటే మన ఈ జీవాలను చంపుతుంటే అది మనకు కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం మనకు కూడా అది వర్తిస్తుంది, మనం కూడా సుఖంగా ఉండలేకపోతున్నాం. సో ఈ జంతుజాలను చంపుతుంటే కదా ఈ ఇకో సిస్టమ్ కూడా చాలా మటుకు దెబ్బతింటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జంతుజాలను చంపుతుంటే ఎక్కడ వర్షం పడాల్సిన చోట వర్షం పట్టలేదు, తర్వాత పంటలు సరిగ్గా పండట్లేదు, తర్వాత భూమిలో ఏంటంటే ఈ ఎర్త్క్వేక్లు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. సో దీని పట్ల మనకి ఏం అర్థమవుతుంది మేడం? దీని పట్ల అంటే ఇప్పుడు ఒక మనిషిని ఇది చేస్తే, ఒక దాన్ని హింస పెడితే మనకు కూడా ఆ కర్మ వస్తుందండి. మనం చేయకపోయినా కూడా ఎదుటి వాళ్ళని చేయటానికి ప్రోత్సాహం చేసినా కూడా మనకు కూడా ఆ కర్మ వస్తుంది. గతంలో చేసినవి మనకి పాపాలు ఉన్నాయి కదా, ఆ పాపాలు ఇప్పుడు మనల్ని వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా చూస్తున్నాను నేను కూడా. ఇప్పుడు గతంలో మనం ఏం చేసింది మనకు తెలియదు, ఇప్పుడు మనకి కర్మలు వస్తున్నాయి అని అంటే గతంలో చేసిన పాపాలే మనకి వస్తున్నాయి. రోగాలు రావడం అయినా ఏదైనా సరే అన్నీ వస్తున్నాయి. ఆ కర్మలు తొలగించుకోవాలి అంటే శాకాహారిగా మారాలి, ధ్యానం చేయాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. సో మన శాకాహారిగా ఉన్నాము అంటే మన ఆధ్యాత్మికంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది అంటారు శాకాహారం, లేదా మాంసాహారం కూడా తిన్నా కానీ మనం ఎదగచ్చు అంటారు? ఎదగలేమండి, శాకాహారిగా ఉంటేనే ఎదుగుతాం. అది ఎలాగో నాకు ఒకసారి చెప్పగలుగుతారా? ఎలాగూ అని అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేస్తున్నాము అని అంటే అది నలుగురికి ఉపయోగపడాలి, ఆ నలుగురు ఇంకొక నలుగురు అవుతారు. ఇప్పుడు మనం ఏది సంపాదించామని కాదు, మనకి నలుగురు సహాయపడితే అదే మనకి సహాయంగా ఉంటుంది. మనం నలుగురికి సహాయం చేస్తే ఇంకొక నలుగురు మనకు సహాయం చేస్తారు. అది నేను నమ్ముతున్నానండి. ఇప్పుడు ఒకళ్ళకి ఇద్దరికి చేసినా కూడా అది ఏదో ఒక రకంగా మనకి ఉపయోగపడుతుంది, మనకి ఇంకొకళ్ళు చేస్తారు సహాయం. కానీ మరి దీంట్లో మరి మాంసాహారానికి మరి ఆధ్యాత్మికానికి ఏం సంబంధం అంటారు? మాంసాహారం తినకుండా ఉంటేనే ఆధ్యాత్మికంలోకి రాగలుగుతాం. అంటే ధ్యానం అది సరిగ్గా కుదరాలంటే శాకాహారిగా ఉంటేనే ధ్యానం సరిగ్గా, శాకాహారిగా ఉంటేనే కుదురుతుందండి. అంటే మాంసాహారిగా ఉంటే కుదరదండి. ఇప్పుడు నాకు కూడా అనుభవం అయింది. ఇప్పుడు మధ్యలో మానేసి కూడా మళ్ళీ ఒకసారి అంటే వేరే దగ్గరికి వెళ్తే పెట్టారు, నేను తిన్నా కూడా వాంతి అయింది. వాంతి అయితే ఇంకా అసలు అది ముట్టుకోకూడదు అని చెప్పి నాకు అనుభవం వచ్చింది. అనుభవం వచ్చిన తర్వాత అసలు స్మెల్ కూడా పడతలేదు, కళ్ళు తిరిగినట్టు అవుతుంది, వాంతి అవుతుంది. ఇంకా పూర్తిగా శాకాహారిగా ఉంటేనే మా ఇంట్లో కూడా తింటారు పిల్లలు, నేను ఒక్కదాన్ని శాకాహారిగా ఉండేది. వెరీ గుడ్. వాళ్ళని కూడా తినొద్దని, కాకపోతే కొంచెం టైం పట్టింది, ఊరుకుంటున్నాను. ఇంకా ఇంట్లోకి అయితే తీసుకురావద్దు, మీరు తింటే బయట తినరండి అని చెప్తున్నాను నేను. అంటే కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు, 5 years పాప, 10 years పాపలు ఉన్నారు. ఇంకా పిల్లల గురించి అయినా తేవాలి అని అంటున్నారు, కానీ వాళ్ళకైనా బయట పెట్టుకోండి, ఇంట్లో తీసుకురావద్దు, మీకు ఆరోగ్యాలు కూడా సరిగ్గా ఉండట్లేదు, మీకు కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే శాకాహారం మానేయండి అని చెప్తున్నాను. చెప్తుంటే కొంచెం టైం పట్టేటట్టుందండి మా ఇంట్లో వాళ్ళకి కూడా. ఇంకా బయట వాళ్ళకైనా చెప్పాలి కదా, అందరికీ చెప్తున్నాము. ఇంకా ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా మార్చాలని చూస్తున్నానండి. ఎందుకంటే ఎంతో కాలం నుంచి వాళ్ళు అలవాటు పడి ఉన్నారు కాబట్టి
వాళ్ళకి కొంచెం టైం పట్టడం అనేది సాధ్యమే. కానీ ఎప్పుడప్పుడు మీరు శాకాహారి అయ్యారు కాబట్టి అవును మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రోద్బలంతో వాళ్ళు కూడా ఒక రోజు ఒక శాకాహారి కింద తయారవుతారని నేను ఆశిస్తున్నాను. తయారవుతున్నారండి ఇప్పుడు కూడా. కాకపోతే కొంచెం గ్యాప్ ఇస్తున్నారు ఇప్పటికే. అంతకుముందు వారం వారం తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు 10 daysకి 1 monthకి ఒకసారి. ఓ వెరీ గుడ్. కొంచెం మార్పు మార్పు వస్తుంది. కాకపోతే ధ్యానం చేసి నేను కూడా పంపిస్తున్నాను వాళ్ళకి. ఇప్పుడు వంటది చేసేటప్పుడు కూడా వాళ్ళకి అన్నీ కూడా చేసి పంపిస్తున్నాను వంటలో కూడా. అందుకే కొంచెం మార్పు వచ్చింది వాళ్ళలో. ఈ 10 monthsలో వాళ్ళకి చాలా మార్పు వచ్చింది. మార్పు రావాలని నేను కోరుకుంటున్నానండి. ఇంట్లో కూడా నేను కొంచెం అంటే పేపర్ తోటి పిరమిడ్ తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఇంట్లో పిరమిడ్ కూడా ఒకటి అంటే మా దగ్గర కూడా తీసుకురావాలని చూస్తున్నాను. ఇంట్లో ఒకటి మురకబా పిరమిడ్ తీసుకొచ్చి పెట్టుకోవాలని. ఇంట్లో పెడితే వాళ్ళు ఇంకొంచెం తొందరగా మారుతారని ఆశిస్తున్నాను నేను. ఎస్ మేడం. ఈ మధ్యన మనం చాలామంది పంటలది పండిస్తున్నాం కదా, చాలామంది ఈ ఫర్టిలైజర్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు. దాని మూలంగా ఆ భూమి కూడా దాని యొక్క నాణ్యత కోల్పోతుంది. ఆ పంట ద్వారా కూడా ఆ పంటలో అంతా కూడా ఈ ఫర్టిలైజర్స్ ఒక కెమికల్స్ అన్నీ ఇక్కడ వెళ్తున్నాయి. సో అలాంటి ఫుడ్ని మనం సేవింగ్ చేస్తుంటే, అలాంటి పాయిజనస్ ఫుడ్ మనం సేవింగ్ చేస్తుంటే మన హెల్త్ కూడా పాడవుతుంది. సో ఫర్టిలైజర్స్ లేకుండా మనం అయితే ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేసి ఈ మధ్యన వస్తుంది కదా, సో హైబ్రిడ్ ఫార్మింగ్ అంటున్నారు. సో ఇలాంటి ఫార్మింగ్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఉంటుందంటారా? ఉంటుందండి, ఉంటుంది. ఆకుకూరలు అవి తింటున్న వాటికి కూడా కొంచెం ఎరువులు అవి వేస్తున్నారు. కానీ ఎక్కువ మందు లేకోకుండా పెంచితే శాకాహారం కాదు కాబట్టి మనకి హెల్త్ బాగుంటుంది. ఆకుకూరలు, చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ అవి తింటే కూడా కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఎరువులు అవి ఎక్కువ వేయరు ఆకుకూరలకి. వేయకుండా ఉంటేనే అవి మంచిగా ఉంటుంది. లేదంటే మనకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా. ఇప్పుడు వేయట్లేదండి ఆకుకూరలకు కూడా ఎక్కువ వేయట్లేదు ఫర్టిలైజర్స్. ఇప్పుడు అంటే వాటర్ అది ఇప్పుడు ఈ కూరగాయ తొక్కలు అవి వాటర్ వేసి వాటర్ కొడుతున్నారు కొంతమంది. మేము కూడా కొడుతున్నాం. ఓకే. అంటే కూరగాయల మొక్కలు పెట్టి కొడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర తీసేసిన ట్యాబ్లెట్లు డేటా వెళ్ళిపోయిన ట్యాబ్లెట్లు కూడా అవి వాటర్లో కరిగించి వాటికి స్ప్రే చేస్తే కొంచెం పురుగులు అవి ఉంటే తగ్గిపోతున్నాయి. అది కూడా చేస్తున్నారు. పొలంలో వాళ్ళు కూడా చేస్తున్నారండి. ఎందుకంటే చూస్తున్నాం మేము. కానీ ఆరోగ్యం బాగుంటుంది, అలా చేస్తేనే బాగుంటుంది. అంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ న్యాచురల్గా చేసుకోవాలి, మందులు లేకోకుండా. మందులు లేకుండా పండించినవి తింటేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది, మనం ఎంతో హెల్తీగా ఉండగలుగుతాం. అవును. సో ఈ చాలామంది ఈ బిజినెస్ అని చేస్తూ ఉంటారు. ఇదేంటి మేకలను పెంచి దాన్ని చంపడం, అయితే రొయ్యలు పెంచుకోవడం, చేపలు పెంచుకోవడం. అంటే మన బిజినెస్ అంతా ఈ జంతు జాలాలపైనే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన ఈ బిజినెస్ మానేసి వేరే బిజినెస్ చేస్తే మంచిది కదా. మరి ఎన్నో జంతు జాలాన్ని మనం బతికించిన వాళ్ళం అవుతాం. మరి ఈ అంశంలో మీ యొక్క అభిప్రాయాలు ఏంటి? అలా చేయకూడదండి. పెంచుకోవచ్చు, కానీ వాటిని చంపి అందరికి పెడుతున్నారు. అందరికి పెడుతున్నారని నేను కూడా ఒకళ్ళిద్దరిని అని చూశానండి. అంటే మేకలు అవి పెంచి వాళ్ళని ఇద్దరిని కదిలిచ్చాను. కదిలిస్తే ఎందుకు వేరే పాపాలు మూటగట్టుకుంటున్నారు మీరు అని చెప్పంటే, లేదు పాపం ఏం మూటగట్టుకోవట్లేదంటే ఇప్పుడు చేసిన పాపాల కంటే కూడా ఎక్కువ అవుతాయి మీకు అని చెప్పి అన్నాను. అంటే ఒకళ్ళు మానేశారండి. మేకలు అవి గొర్రెలు అమ్ముతారనమాట. అమ్ముతుంటే చెప్తేనే మానేశారు, మొత్తం అమ్మేశారు వాళ్ళు. అట్లా చేయొద్దు, అందరికీ రోగాలు వస్తున్నాయి కదా అని చెప్పి నేను అన్నాను. అలా అవి మాత్రం చంపకూడదండి. ఏ జంతుజాలాలని చంపకూడదు. చంపకుండా ఉంటేనే మనకి హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు అవి కూడా ప్రాణాలతో అటు ఇటు మంచిగా స్వేచ్ఛగా తిరగనివ్వాలి వాళ్ళని, వాటిని మాత్రం. సో అంటే చాలామంది ఏమంటూ ఉంటారంటే కనుక, మాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రి వాళ్ళు కూడా ఎంతోమంది మాంసమే పెట్టేవారు, మాంసాహారమే మా ఆహారం అని అనుకునేవాళ్ళం. అది మామూలుగా న్యాచురల్నెస్ అనుకున్నాం. మాకెవరు శాకాహారం గురించి చెప్పలేదు. శాకాహారం గురించి చెప్తే మారేవాళ్ళమేమో అని చాలామంది అంటూ ఉంటారు. అంటే చాలామందికి అసలు మాంసాహారం మన ఆహారం కాదు, శాకాహారం మన ఆహారం అనే సంగతే తెలియదు. సో అంచేత తెలియక తింటున్నారు. మరి ఇలాంటి తెలియక తిన్నప్పుడు మరి మనం ఏం చేస్తే మంచిది అంటారు? అంటే మనం ఏ రకంగా వాళ్ళని చైతన్యపరచాలంటారు? చైతన్యపరచాలంటే ర్యాలీ ఎక్కువ చేయాలండి. ప్రతి ఏరియాలో ర్యాలీ పెట్టాలి.
ఓకే. పిరమిడ్ సెంటర్ కూడా పెట్టాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర సెంటర్లు పెడితే కొంచెం చాలా వరకు అక్కడ 10 మందిని చూసి వాళ్ళు కూడా వస్తారు. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు వస్తూ ఉంటారు. నేను పోయి నలుగురికి చెప్తాను, ఆ నలుగురు ఇంకొక నలుగురికి చెప్తారు, 10 మెంబర్స్ అవుతారు. అప్పుడు కొంచెం తగ్గటానికి అవకాశం ఉంటుంది. అంటే మేకలను అవి కొయ్యటం కూడా తగ్గిపోతుందండి. తినేవాళ్ళు తగ్గుతారు. తినేవాళ్ళు తగ్గినప్పుడు కొయ్యడం కూడా కొయ్యరు కదా వాళ్ళు. అది కండి ఇప్పుడు వీళ్ళు కంట్రోల్ అయితేనే వాళ్ళు కోసే వాళ్ళు కూడా కంట్రోల్ అవుతారు. అలా కంట్రోల్ చేయొచ్చు. ర్యాలీ మాత్రం చేయాలి. వారానికి ఒక్కసారి ఎక్కడ ఏ ఏరియాలోనైనా సరే ఏ ఏరియాకి చేయాలి. ర్యాలీ చేస్తేనే తగ్గిపోతుంది. వర్క్షాపులు కూడా పెట్టాలి. వర్క్షాపులు పెడితేనే 10 మంది, ఇప్పుడు 10 మంది వచ్చే దగ్గర 100 మంది వస్తారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అవగాహన పెట్టాలి. ర్యాలీ చేసుకుంటూ ఇప్పుడు అనౌన్స్ చేసుకుంటూ వెళ్తే చాలా మంది వస్తారండి. 10 మంది ఒకసారి వస్తే 100 మంది అవుతారు ఈసారి వారం. అలా వారం పెడితే గానీ చాలా మంది మారటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను చూస్తున్నా అండి, మా ఇంటి దగ్గర కూడా పిరమిడ్ మాస్టర్ ఉన్నారు. నాకు తెలియదు అసలు, మా పక్కనే ఉన్నారు. ఆవిడ నన్ను మొన్న నేను దారిని వెళ్తుంటేనే ధ్యానం చేయొచ్చు కదా అంది. ఒక్కసారి ఎవరేమి ఇలా అంటుంది అనుకున్నాను, కానీ పిరమిడ్ మాస్టర్ అని చెప్పి తెలిసింది నాకు. భీమవరం వెళ్తారంట ఆవిడ. నాకు తెలియదండి అని చెప్పాను. అలా ఇప్పుడు నేను దారిని వెళ్తుంటేనే ఆమె అలా చెప్పింది. ఇప్పుడు ఎవరికైనా చెప్తే ఎవరు వినరు కదా. నేను చేస్తున్నానండి ధ్యానం, అంటే చేస్తారా అని చెప్పి నన్ను హగ్ చేసుకుంది. ఇంకా బజాట్లో అంటే ఇంకా ధ్యానం చేస్తానండి అని అంటే సరేనమ్మా. అలా అందరికీ కూడా చెప్తూ ఉంటే బస్ స్టాప్లోనే కాదు ఎక్కడైనా సరే కొంచెం టైం 10 నిమిషాలు టైం దొరికింది అంటే ఒక్కళ్ళనైనా ధ్యానానికి రప్పించగలుగుతామండి. అలా నేను చెప్తున్నాను, ఆల్రెడీ చెప్తున్నాను, చాలామంది వస్తున్నారు కూడా. పత్రిజీ గారు ఒక విషయం చెప్పారు, అంటే వెల్లుల్లిపాయ కూడా మనం తినకూడదు, అది మంచి ఆహారం కాదు, అంటే పిరమిడ్ మాస్టర్స్ ఎక్స్క్లూజివ్గా ఈ వెల్లుల్లిపాయ తినకూడదు అనేసి అంటూ ఉంటారు. సో మరి ఈ విషయంలో మరి మీకున్న అవగాహన ఏంటి? మరి పత్రిజీ ఏం చెప్దాం అనుకున్నారు? ఎల్లిపాయలు తింటే మంచిదని అంటున్నారు, కానీ కొంతవరకు కరెక్ట్ కాదండి. ఎక్కువగా కూడా తినకూడదు. ఏదో కొంచెం తినొచ్చు, కానీ ఒకటి ఎక్కువ తింటే మనకి ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుందండి. ఎందుకంటే అది మా భూమిలో పండినా కూడా అది మందులు వేసి చేస్తున్నారు. మందులు ఎక్కువ వేస్తున్నారు. మందులు ఎక్కువ వేస్తే దానికి ఎఫెక్ట్ వస్తుంది. మనం తింటే కూడా ఎఫెక్టే వస్తుంది కదా. ఈ చికెన్ అది తింటే ఎట్లా ఎఫెక్ట్ వస్తుందో ఎల్లిపాయ కూడా అంతే ఎఫెక్ట్ వస్తుంది. మేము గమనించాము. అంతకుముందు ఎక్కువ తినేవాళ్ళం, ఇప్పుడు అవి కూడా తగ్గించేసాం. కూరలు వేయడం. మరి ఈ వెల్లుల్లిపాయ తింటే ఎక్కువ వేడి శాతం వేడి ఎక్కువ వస్తుంది. వేడి చేయడం కూడా శరీరానికి మంచిది కాదు. వేడి చాలా వస్తుంది. వెల్లిపాయ అల్లం కూడా కొంచెం అది కలిపినా కూడా ఎక్కువ వేడి వస్తుంది. ఎల్లిపాయ వేస్తేనే వేడి ఎక్కువ వస్తుంది. ఓకే. ఆధ్యాత్మిక పరంగా దీనికి వెల్లుల్లిపాయకి ఆధ్యాత్మికానికి ఏమైనా సంబంధం ఉందంటారా? సంబంధం ఉందండి. ఎల్లిపాయ తగ్గిస్తేనే ఆధ్యాత్మికంగా ముందుకు పోగలుగుతాం. ఓకే. అంటే ధ్యానం పరంగా ఎక్కువ చేయగలుగుతాం. ఎక్కువసేపు కూర్చొనైనా ధ్యానంలోకి రావడానికి కూడా కొంచెం మనకి ఎనర్జీగా ఉంటుంది. అది తినకపోతేనే మానేసిన తర్వాత, ఎందుకంటే నాకు ఎందుకంటే ఇప్పుడు కూరలలో నేను వేస్తున్నాను కాబట్టి, వేస్తుంటే అవి ఎక్కువ తింటే ఎలా ఉంది, తక్కువ తింటే ఎలా ఉంది గమనించాను. గమనించి ఇప్పుడు తగ్గించుకుని తింటేనే హెల్త్ బాగుంది. హెల్త్ పరంగా మాకు ఎక్కువ వాడుతున్నామని చెప్పి నేనే తగ్గించి చూస్తే ఎలా ఉంటుంది ఏంటి టెస్ట్ చేస్తే తగ్గిస్తేనే మనకి హెల్త్ బాగుంటుంది. ధ్యానం కూడా కుదురుతుందండి. వెరీ గుడ్. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి దాన్ని మానేస్తే. చికెన్ అది మానేస్తే ఎంత లాభం ఉందో ఈ వెల్లిపాయ తింటే కూడా తినకుండా ఉంటే అంత లాభం ఉంది. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే చాలా మందికి దీని గురించి తెలియదు, వెల్లుల్లిపాయ కూడా తినేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు విపులీకరించి చెప్పడం జరిగింది. అసలు తినకుండా ఉంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేసి. 10 నిమిషాలు కూర్చునేదాన్ని ధ్యానానికి. ఫస్ట్
తర్వాత ఒక 20 నిమిషాలకు వచ్చింది, తర్వాత హాఫ్ అన్ అవర్కి వచ్చింది, ఇప్పుడు 2 గంటలకు వేస్తుంది. ఓ వెరీ గుడ్. 2 గంటలు ఏకంగా కూర్చుంటాను. అంతకుముందు మంచం మీద కూర్చొనే చేసేదాన్ని ఫస్ట్. కుర్చీలో కూర్చుంటే కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఇప్పుడు కుర్చీలో కూడా కాదు, కింద కూర్చుంటున్నాను. ఓ వెరీ గుడ్. 2 గంటలు కూర్చుంటాను. ఇదంతా ఎందుకంటే మీరు డైట్ చేంజ్ చేశారు. అవును. మాంసాహారం నుంచి శాకాహారంలోకి రావడం మూలంగా ఇవన్నీ ఇలాంటి ఒక మిరాకిల్స్ జరిగాయి. అవును. ఎస్, చాలా మిరాకిలే జరిగిందండి. మిరాకిలే జరిగింది. హాస్పిటల్లో జాయిన్ అయితే కూడా 2 గంటల కంటే ఎక్కువ బతకదని చెప్పారు నన్ను. ఓహో ఓకే. సురారంలోనే మల్లారెడ్డి హాస్పిటల్. అసలు ఆయన చెప్పింది మాకు తెలియదు, మా పిల్లలే భయపడ్డారు. నేను లేచి కూర్చొని బయటకు వచ్చేసాను. ఇంకా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి వెళ్ళి సాయిబాబా గుళ్ళో కూర్చున్నానండి. హాస్పిటల్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అందరేమో ఇప్పుడు ఉంటారు కదా పక్కల వాళ్ళు, ఇట్లా అయిందని చెప్పి అన్నారు కదా, మరి మీ పిల్లలు అది ఏడుస్తున్నారు, మీరు ఇంటికి వచ్చారని ఆశ్చర్యపోయారు అందరూ. నేనన్నా ఆ బాబా గారు ఉన్నాడు, బాబా గారిని చూసి పత్రిజీ గారిని చూశాను. బాబా గారి దగ్గర నుంచే పత్రి గారి దగ్గరికి వచ్చాను నేను. ఓ వెరీ గుడ్. ఇట్లా చెయ్యి మీద కొట్టేవాళ్ళు పత్రిజీ గారు. నాకు అప్పుడు చెయ్యి నొప్పి ఉంది, వాసి ఇట్లా బాగాలేదు, ఇట్లా పడుకోవద్దన్నారు అని పక్షవాతం లాగా వచ్చినట్టు చెప్పారండి డాక్టర్లు. చెప్తే పక్షవాతం రావడం ఏంటి అంటే అని నేను ఊరుకున్నాను. ఒక 1 year బాధపడ్డామండి. బాధపడి మందులు అవి వేసుకుంటూ ఇంకా సెల్ చూసుకుంటూ కూర్చుంటే పత్రిజీ గారు కనిపించారు. రోగాలు అవి తగ్గుతాయి అని అంటున్నారు, ధ్యానం అంటున్నారు ఏంటని చెప్పి అప్పుడు చూసి ఇట్లా నాకు చెయ్యి ఇలా వచ్చింది కదా, నేను ధ్యానం చేస్తే తగ్గుతుందేమో అనిపించి అట్లా ఒక 10 minutes కూర్చోలేకపోయేదాన్ని. ఫస్ట్ చెయ్యి నొప్పి ఒకటి సురుకుమంటుందని చెప్పి ఊరుకునేదాన్ని. ఒక 10 minutes చేసి పడుకునేదాన్ని, మళ్ళీ ఒక 10 minutes లేసి మళ్ళీ అట్లా పడుకుని ఇప్పుడు 2 గంటలు మా ఇంట్లో వాళ్ళు ఎవరు చేయకపోయినా కూడా నేనే చేస్తున్నాను. నాకు ఎవరు చెప్పలేదండి, ఏ ర్యాలీకి వెళ్ళలేదు, ఏ పిరమిడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళలేదు. పిఎంసి ద్వారా మీరు శాకాహారం గురించి తెలుసుకున్నారు, అలాగే ధ్యానం గురించి కూడా తెలుసుకున్నారు. ఎంతో అద్భుతమైన విషయం చెప్పారు మేడం. సో ఫైనల్ గా మన పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ శాకాహారం పైన? అందరూ కూడా శాకాహారులుగానే ఉండాలండి, మాంసాహారం తినకూడదు. శాకాహారి ర్యాలీలు పెట్టాలి. మేము కోరుకునేది మాత్రం అదేనండి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ తినకుండా ఉండాలంటే ప్రతి వారం ఎక్కడ ఒకక్కడ పెట్టాలి. హైదరాబాద్ మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ పెడితేనే శాకాహారీలు మాంసాహారం తినకుండా ఇప్పుడు వాళ్ళు ఉండగలుగుతారు చాలా వరకు. అలాంటి ఉద్దేశమే నాకు ఉందండి. ఎవరినైనా సరే మార్చాలి, శాకాహారులుగానే ఉంచాలి. వర్క్షాపులు కూడా పెట్టాలండి. పిరమిడ్ సెంటర్లు పెడుతున్నారు కదా, ఇంకా ఏ పిరమిడ్ సెంటర్ దగ్గరికి నేను వెళ్ళలేదండి. మొన్న మన సార్ చెప్తేనే ఎస్ఆర్ నగర్ వెళ్ళాను. నాకు తెలియదు అసలు ఎక్కడ సెంటర్లో ఉంది కూడా తెలియదు, ఎవరు ధ్యానం చేసేది కూడా తెలియదు నాకు. నేను చేసి సార్కి ఇట్లా యూట్యూబ్లో చూసి సార్ నంబర్ చూసి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇట్లా సెంటర్ ఉందమ్మా అని చెప్పి అంటే పిఎంసీకి వస్తారమ్మా అంటే నాకు తెలియదండి అసలు ఎక్కడుందో అని అంటే ఎస్ఆర్ నగర్ అడ్రస్ చెప్పారు, వెళ్ళాను. అప్పటిదాకా నాకు తెలియదు ధ్యానం అంటే ఏంటో కూడా తెలియదు అప్పటికి కూడా. సో మీరు ఫైనల్ గా ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు శాకాహారులు కావాలి, తర్వాత ప్రతి ఒక్కరు ర్యాలీలు కండక్ట్ చేయాలి, అవగాహన సదస్సులు కండక్ట్ చేయాలన్నది మీరు మా పిఎంసి ప్రేక్షకులకి మీ ఇస్తున్న ఫైనల్ మెసేజ్. సో ఎంతో అద్భుతంగా మీరు శాకాహారం పైన చెప్పారు మేడం. మరి ఎంతో జ్ఞానాన్ని మాతో పాటు పంచుకున్నారు, మీకు ఎంతో కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.